మన అందరి జీవితాల్లో కథలకు ఒక ప్రత్యేక స్థానముంటుంది కదా. ముఖ్యంగా మన పెద్దవాళ్లు చెప్పే చిన్న చిన్న కథలు వింటుంటే వాటిలో ఎంత లోతైన జ్ఞానం దాగి ఉంటుందో అనిపిస్తుంది. సరే, ఈరోజు మనం అలాంటి కొన్ని తెలుగు కథల వెనుక ఉన్న వివేకాన్ని ఓసారి చూద్దాం. ఇది ఎంత నిజం కదా. కథలనేవి మన సంస్కృతికి ప్రాణంలాంటివి. అవి వింటుంటే చాలు, మనల్ని మన చిన్నతనంలోకి, మన మూలాల్లోకి తీసుకెళ్తాయి. మన అస్తిత్వానికి అద్దం పడతాయన్నమాట. అంటే ఇవి కేవలం కథలు మాత్రమే కాదు, తరతరాలుగా పుస్తకాల రూపంలో, పాటల రూపంలో, మన అమ్మమ్మలు తాతయ్యల మాటల రూపంలో దాచుకున్న అనుభవాల సారం. పైకి చాలా సింపుల్గా అనిపించే మాటల వెనుక పెద్ద పెద్ద జీవిత సత్యాలు దాగి ఉంటాయి. సరే, మనం మొదటి కథలోకి వెళ్దాం. ఇక్కడ విశేషం ఏంటంటే, జ్ఞానం ఎక్కడో పెద్ద పెద్ద పుస్తకాల్లోంచి కాదు, మన చుట్టూ ఉండే చిన్న చిన్న ప్రాణుల్నుంచి వస్తుందన్నమాట. ఒకసారి ఊహించుకోండి, ఓ చెట్టు కింద ఒక చిన్నారి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో. తన పూర్తి ధ్యాస చెట్టు కొమ్మ మీద కూర్చుని పాడుతున్న ఓ చిన్న పిట్టపాట మీదే ఉంది. ప్రకృతితో ఎంతలా లీనమైపోయాడో కదా. సో ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, గొప్ప పాఠాలు నేర్చుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. కొన్నిసార్లు ఆ చిన్న పిట్ట కిలకిలారావమే స్వేచ్ఛ గురించి, ప్రకృతి అందం గురించి మనకు ఎంతో నేర్పిస్తుంది. ప్రకృతిలో వినిపించే ఆ చిన్న స్వరాల నుంచి ఇప్పుడు మన ఇంట్లోకి వద్దాం. అక్కడ వినిపించే అత్యంత తియ్యని స్వరం, అదే అమ్మ పాడే జోలపాట. ఆ దృశ్యం కళ్లముందు కదులుతోంది కదూ. అమ్మ ఒడిలో ఓ పసిపాప. ఆ లాలిపాటలో ఉన్న పదాలకన్నా ఆ స్వరంలో ఉన్న ఆప్యాయత, ఆ వెచ్చదనం ఆ చిన్నారికి ఎంతో భద్రతనిస్తాయి. అది మాటల్లో చెప్పలేని ప్రేమ. ప్రేమంటే ఇదే కదా అసలు. అదేదో పెద్ద పెద్ద కానుకలు ఇవ్వడంలోనో, ఆడంబరాలు చూపించడంలోనో లేదు. ప్రతిరోజు మనం చూపించే చిన్నపాటి శ్రద్ధ, ఆ సున్నితమైన స్పర్శ, వాటిలోనే అసలైన అనుబంధముంటుంది. సరే, ప్రేమ ఆప్యాయతల తర్వాత ఇక మన ప్రయాణం అన్వేషణ వైపు. మన మూడో కథ క్యూరియాసిటీ అంటే ఉత్సుకత గురించే. తల్లి ప్రోత్సాహంతో అడవిలోకి అడుగుపెట్టిన కృష్ణుడికి ప్రతీదీ ఓ కొత్త అద్భుతంలా కనిపిస్తోంది. రంగురంగుల పువ్వులు, ఆకాశాన్నంటే చెట్లు, కిలకిలమనే పక్షులు, అతని కళ్లల్లో ఆ ఆశ్చర్యం, తెలుసుకోవాలనే తపన స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎంత నిజం కదా. పిల్లల్లో సహజంగా ఉండే ఆ తెలుసుకోవాలనే తపనను మనం ప్రోత్సహిస్తే చాలు. అదే వాళ్ళని జ్ఞానాన్ని సంపాదించే మార్గంలో ఎంతో ముందుకు తీసుకెళ్తుంది. ఆ ఉత్సుకతే జ్ఞానానికి మొదటి మెట్టు. ఉత్సుకతతో ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టాక ఆ ప్రపంచంలో ఎలా బ్రతకాలి, ఆ బ్యాలెన్స్ గురించే మన చివరి కథ. చూడండి, జీవితం ఎప్పుడూ ఈ రెండు దారుల ప్రయాణం లాంటిదే. ఒకవైపు స్నేహితులతో నవ్వుతూ, ఆడుతూ సరదాగా గడిపే బాల్యం, మరోవైపు మన భవిష్యత్తు కోసం మనల్ని మనం తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడమే అసలైన తెలివి. ఆటాపాటలతో గడిపే స్నేహం ఎంత మధురంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాని ఆ ఆనందానికి క్రమశిక్షణ, బాధ్యత అనేవి తోడైనప్పుడే ఆ ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. మన భవిష్యత్తుకు ఒక బలమైన పునాది పడుతుంది. ఇప్పటిదాకా మనం విన్న ఈ 4 కథలు వేటికవే ప్రత్యేకం. కాని అన్నింటిలోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. సో చూసారుగా, ప్రకృతిని గమనిస్తే జ్ఞానం, చిన్న చిన్న పనుల్లోనే ప్రేమ, తెలుసుకోవాలనే తపన ఉంటే అద్భుతాలు, ఆనందానికి బాధ్యతను జతచేయడం. ఎంత సింపుల్ విషయాలు కదా, కాని ఇవే మన జీవితాన్ని సార్థకం చేస్తాయి. చివరిగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒకటుంది. మన సంస్కృతి, మన వారసత్వమనేవి పెద్ద పెద్ద కట్టడాల్లోనో, గ్రంథాల్లోనో కాదు. మనం మన పిల్లలకి చెప్పే ఇలాంటి చిన్న చిన్న కథల్లో, మాటల్లోనే బ్రతుకుంటుంది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ అమ్మమ్మో, తాతయ్యో చెప్పిన ఏ చిన్న కథ మీపై ఇప్పటికే ప్రభావం చూపుతోంది? అలాంటి కథలు మనందరి జీవితాల్లో ఖచ్చితంగా ఉంటాయి. వాటిని మనం గుర్తు చేసుకోవడమే కాదు, మన తర్వాటి తరానికి అందించడం కూడా మన బాధ్యతే.